నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సీఎం జగన్ పై దాడి పిరికిపంద చర్య అన్న వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజాక్షేత్రంలో టీడీపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరిక సీఎం జగన్ పై ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పై దాడికి నిరసనగా ఆందోళనకు దిగిన వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ నేతలు దాడి ఘటనపై ఈసీ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేసిన కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు దుర్గమ్మ దీవెనలతో సీఎం జగన్ మరోసారి అధికారంలోకి రావటం ఖాయమని వెల్లడి 44వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ సీఎం జగన్ కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే కూటమితోనే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపణ ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి పిరికిపంద చర్య అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు సీఎం జగన్ పై రాళ్ల దాడికి పాల్పడ్డారని ఇది పిరికిపందల చర్య అంటూ మండిపడ్డారు ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొంచెం పక్కకి తగిలి ఉంటే ప్రాణానికే ప్రమాదం జరిగేదన్నారు కొంచెం కిందకు తగిలి ఉంటే కన్ను పోయేదని ఈ ఘటనలో వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తీవ్రంగా గాయపడ్డారన్నారు సమాజంలో నిలవలేని వాళ్ళకు బతకలేని వాళ్ళకు ఇదిగా ఉండే వాళ్ళకు నేనున్నానని భరోసా ఇవ్వాలి ఈయన వెంటబడి కొట్టండి ఇంకోటి చేయండి దున్నపోతుంటాడు ఇంకోటి అంటాడు నేనున్నాను మీకు అండగా మా పార్టీ ఉందంటాడు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే డెస్పరేషన్ నుంచి వస్తున్నాయి ఇది మాటలు ఎప్పుడైతే డెస్పరేట్ అయిపోతున్నారో అధికారంగా మళ్ళీ రెండోసారి కాదు ఇంకా శాశ్వతంగా ఈసారి ఉండదు అనుకున్నప్పటి నుంచే ఆయన వాయిస్ టోన్ మారింది డిఫరెంట్ దీంట్లో రెచ్చగొట్టే దాంట్లోకి పోతున్నారు ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి అందరూ గమనిస్తూనే ఉంటారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర ఏదైతే సూపర్ సక్సెస్ అవుతోంది సూపర్ హిట్ అవుతోంది ప్రజలు మరోసారి గతం 19 ఎన్నికల కంటే మరింత దీనికి ఇదిగా ఆదరించబోతున్నారు స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలో ఈ దాడి జరిగింది ఈ దాడి జరగడం కూడా ప్రమాదకరమైన దీనికి దారితీసే రకంగా జరగడం వల్ల ఇది ఎవరై ఉంటారు అని అనుకున్నప్పుడు ఎవరైతే దీనివల్ల ఈయన యాత్ర వల్ల నష్టపోతున్నారో వాళ్ళ మనుషులై ఉంటారు లేదా ఆ స్కూల్ ఆఫ్ థాట్ ఆ సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళు అయి ఉంటారు అన్నది ఖచ్చితంగా అనిపిస్తుంది దానికి తోడు భుజాలు తడుకోవడం వాళ్ళు మొదలుపెట్టి డ్రామాలు ఆడడం దగ్గర నుంచి లేదా భద్రతా వైఫల్యం ఇంకోటి ఏదో క్రియేట్ చేసి మాట్లాడడం ఇవన్నీ చూశాక సీఎం జగన్మోహన్ రెడ్డి వెల్లంపల్లి శ్రీనివాస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ ముస్లిం మైనారిటీలు శాంతియుత నిరసనను వ్యక్తం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి బాధాకరమని పచ్చముక్కల కుట్రలో భాగంగానే ముఖ్యమంత్రి జగన్ మాజీ మంత్రి వెల్లంపల్లి గాయాల పాలయ్యారని 59వ డివిజన్ కార్పొరేటర్ ఎండీ షాహీనా సుల్తానా హఫీజుల్లా వైసీపీ నేత కొనకళ్ల విద్యాధరరావు ఆందోళన వ్యక్తం చేశారు జగనన్న వెల్లంపల్లి సీనన్నపై జరిగిన దాడిని నిరసిస్తూ ముస్లిం మైనారిటీలు ఆదివారం వెల్లంపల్లి శ్రీనివాసరావు కార్యాలయంలో శాంతియుత నిరసనను వ్యక్తం చేశారు దాడికి పాల్పడిన నిందితులతో చేయించిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు దీన్ని భావిస్తూ నిన్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జరిగినటువంటి దాడిని అటు వెల్లంపల్లి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడిని ప్రతిపక్షాలు కుట్రగా భావిస్తూ ఒక విషపూరిత జగన్మోహన్ రెడ్డి గారిని చంపి ఈ యొక్క పీఠాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని కైవసం చేసుకోవాలనేటువంటి కుట్ర వాళ్ళ వల్ల కాలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అటు దేవుడి దయ ప్రజల ఆదరణ ఉంది నిన్న కాదు మొన్న బస్సు యాత్ర ప్రారంభించిన దగ్గర నుంచి ఆ జన యొక్క నిరాజనాన్ని తట్టుకోలేక చంద్రబాబు నాయుడు ప్రతిపక్షం చేసినటువంటి కుట్ర ప్రజాస్వామ్యంలో ఇలాంటి కుట్రల్ని ప్రతి ప్రజాస్వామ్యవాది తీవ్రంగా ఖండించాలి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి మన మద్దతు తెలియజేసి ఇటువంటి కుట్రదారుని తీవ్రంగా నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మేము సిద్ధం బస్సు యాత్ర ఉందో మరి దానిలో జరిగినటువంటి దాడికి మేమందరం కూడా చాలా బాధపడతా ఉన్నాం ఎందుకంటే జననేత ప్రజా ఆదరణ కలిగిన నాయకుడు విజయవాడ నగరంలో అడుగుపెట్టడం మరి దానిలో పచ్చమూక ముఖం పైత్యం ఎక్కువైపోయింది వాళ్ళకి ఎందుకంటే అధికారమే పరమావధిగా భావిస్తూ ఉన్నారు తెలుగుదేశం నాయకులు ఎక్కడ కూడా ప్రజలకు సేవ చేయాలనేటువంటి దాని మీద మాత్రం వాళ్ళ కాన్సెప్ట్ అయితే ఎక్కడ ఉండదు కాకపోతే మాత్రం సీటు మాత్రం కావాలా
మేము పదవి అనుభవించాలా, ప్రజలకు ఏమీ చేయకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఇక్కడ ఉన్నటువంటి మా అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు నిజంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం గెలవబోతోంది అనేటువంటి దాని మీద పచ్చ సైన్యం, పచ్చ మూక గారు మీకులాగా మేము అది చేస్తాం లేకపోతే హామీ పత్రాలు ఇస్తామని చెప్పినటువంటి నాయకుడు కాదు. నేను మీ ఇంట్లో మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని చెప్పి ఓటు అడగడానికి స్పందనగా ప్రజలందరి దగ్గరికి వస్తున్న సందర్భంలో మీరు ముందుగా ప్లాన్ చేసుకొని ఒక షూటర్ని పిలిపించి అది గారిని దాడి అనేది హేయమైన చర్య. అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా ఆ దాడిలో ఆయన కూడా గాయపడ్డారు. ఇదంతా కూడా మీరు ముందుగా చేసింది చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఖండిస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అంటేనే కుట్రదారుడు అనేది ఈ రాష్ట్ర రాజకీయాల్లో మొదటి నుంచి కూడా ఉన్నది. ఆయన ప్రతి ఒక్కరికి ఆప్యాయంగా కనిపించిన అక్క చెల్లెమ్మలు కనిపించిన ఆప్యాయంగా పలకరించినటువంటి వ్యక్తిని మేము బాధ పెట్టి పంపించడం చాలా మాకు బాధాకరంగా ఉంది. ఈ చంద్రబాబు నాయుడు చేసినటువంటి పనులన్నీ వెన్నుపోట పనులు. ఆనాడు వాళ్ళ మామగారు కూడా అది ఇప్పుడు కూడా మర్చిపో. సీఎం జగన్ పై దాడి ఒక పిరికిపంద చర్య అని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు విజయవాడ కనకదుర్గమ్మ దుర్గగుడి వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం డివిజన్ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న బస్సు యాత్రలో ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు ఇటువంటి చర్యలకు పాల్పడటం సిగ్గుచేటని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఇటువంటి నీచ రాజకీయాలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార దాహంతో చంద్రబాబు ఇలాంటి చర్యలకు పాల్పడటం కొత్తేమీ కాదని, మొదటి నుంచి చంద్రబాబుకు ఇలాంటివి అలవాటేనని విమర్శించారు. చంద్రబాబుకు కాపులను తాకట్టు పెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, మంగళగిరి అని పలకలేని వ్యక్తి నారా లోకేష్ అని విమర్శలు గుప్పించారు. ఈరోజు అమ్మవారి దగ్గర ఆయన ఆరోగ్యం సుభిక్షంగా ఉండాలని, ఆయన్ని చల్లగా కాపాడాలని, ఈ రాష్ట్ర భవిష్యత్తు జగన్ గారి మీద ఆధారపడి ఉంది. ఎంతోమంది పేద కుటుంబాలు ఆయన మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని ఆ దుర్గమ్మ తల్లికి ఈరోజు మొక్కుకోవడం జరిగింది. పొద్దున్నే ఇప్పుడు ఆ కార్యక్రమం చేయటం జరిగింది. ఎందుకంటే కుట్రపూరితమైనటువంటి రాజకీయ వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాలకి వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడిలాగా చేరువైనటువంటి పరిస్థితి. బస్సు యాత్ర ఎక్కడికి వెళ్తే అక్కడ జనాలు నీరాజనం పడతా ఉన్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా తట్టుకోలేక ఆయన మీద కుట్రపూరితమైనటువంటి హత్యా ప్రయత్నానికి పూనుకున్నటువంటి వ్యక్తుల్ని ఇమ్మీడియట్లీగా అరెస్ట్ చేయమని చెప్పి మీ ద్వారా మేము కోరుకుంటా ఉన్నాం. మరి ఈ దొంగల ముఠాలన్నీ ఒకే తాటి మీదకి చేరి ఆయన చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమం అయితేనేమి, అభివృద్ధి అయితేనేమి, ఈ రాష్ట్ర పురోగతిని మార్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీకు తెలుసు, అంతకు ముందు చంద్రబాబు నాయుడు ఏ రకమైనటువంటి వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ 44వ డివిజన్లో పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి దుర్గారావుల ఆధ్వర్యంలో పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ పాల్గొని డివిజన్లోని ప్రజల ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి సందర్భంగా పూలమాలలు వేయటం జరిగిందని, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన వ్యక్తి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో మనమందరం కూడా నడవాలని కోరుకుంటున్నామని వెల్లడించారు. ఈరోజు 44వ డివిజన్లో డివిజన్ పర్యటన చేయటం జరిగిందని, కొండ ప్రాంత అభివృద్ధి చేసిన తర్వాత మేము ప్రజల వద్దకు వెళ్లి మేమే ఓట్లు అడుగుతున్నామని అన్నారు. సుజనా చౌదరి డబ్బుతో ఏమైనా చేయవచ్చు అనే భ్రమలో ఉన్నారని, పశ్చిమ నియోజకవర్గ ప్రజలు అంత తెలివి తక్కువ వాళ్ళు కాదని వ్యాఖ్యానించారు. మా ఇంట్లో అనేక పథకాలు వచ్చినాయి, మేము ఆ పథకాలు లబ్ధి చేకూరున్నాం. అయ్యా మేము ఆయన కాకపోతే ఇంకెవరికి వేస్తాం, ఆయన రూపాయి తినున్నాం, మేము ఆయన మాకు అమ్మఒడి ఇచ్చారు, మా పిల్లలకి చదువు నేర్పిస్తున్నారు, ఇంగ్లీష్ మీడియం నేర్పిస్తున్నారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి ఇన్ని
అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వానికి మేమందరం అండగా ఉంటామని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందరూ మద్దతుగా ఉంటారు. ఎక్కడో స్థానికంగా ఉండే నాయకులను ఎత్తుకుంటారే కానీ ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి వచ్చి ఆ టయానికి ఏదో పగటి వేషాలు వేసేసి అది చేసేస్తాం ఇది చేసేస్తాం అని చెప్పి మాయ మాటలు మాయ హామీలు చెప్పేసి ఈ కొండ ప్రాంతానికి సింగపూర్ చేస్తానంటున్నాడు సుజనా చౌదరి గారు. ఈ కొండ ప్రాంతానికి సుజనా చౌదరి గారు చెప్పే మాటలు అవేనా? గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో సింగపూర్, జపాన్, మలేషియా అని చెప్పేసి గ్రాఫిక్స్ చూపించారు. మళ్ళీ కొత్తగా ఇప్పుడు సుజనా చౌదరి గారు గ్రాఫిక్స్ తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఇక్కడ మాకు గ్రాఫిక్స్ అవసరం లేదు, సింగపూర్లో అవసరం లేదు. మేము కొండ ప్రాంతంలో జగనన్న ప్రభుత్వంలో చాలా ఆనందంగా బతుకుతున్నాం, మేమందరూ చాలా హ్యాపీగా ఉన్నాం అని చెప్పి ప్రజలు చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క గ్రాఫిక్స్ను నమ్మే స్థితిలో ఎవరు లేరు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మేము తోడుగా ఉంటాం. విధానంలో ఉన్నారు, దానికి లోకల్కి పట్టం కట్టే విధంగా ప్రజలందరూ కూడా మాట్లాడుతుంటే చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు మన వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా 44వ డివిజన్లో కొండ ప్రాంతం ఎక్కువ ఉంది. ఈ కొండ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు లేక విలవిల్లాడిపోయినటువంటి తరుణంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచి వైసీపీ కంచుకోటను బద్దలు కొడతామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, టీడీపీ నేతలు నాగుల్ మీరా, ఎంఎస్ బేగ్ ఆధ్వర్యంలో 49వ డివిజన్లో వైసీపీ నాయకులు పల్లెపోగు ప్రసాద్, ఆయన అనుచరులు భారీగా టీడీపీలో చేరారు. వాళ్లతో పాటు 100 మంది నాయకులు, కార్యకర్తలకు కూటమి అభ్యర్థి సుజనా చౌదరి టీడీపీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ 49వ డివిజన్లో వైసీపీ బద్దలు కొడతామని, ఇది ఇక్కడి నుంచి మొదలైందన్నారు. వైసీపీ పార్టీని కూడా బద్దలు కొట్టే విధంగా ప్రతి డివిజన్లో వైసీపీ నుంచి కూటమిలో చేరికలు మొదలవుతాయని అన్నారు. వైసీపీ ప్రభుత్వం దళితులకు చేసిందేమీ లేదని, దళితుల్ని 5 సంవత్సరాలు ఓటు బ్యాంకు రాజకీయంగా వైసీపీ వాడుకుందని వాపోయారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గంలోనూ బద్దలు కొట్టపోతూ ఉంటారు. ఇక్కడ మొదలైంది ఎక్కడ ఆగదిగా. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు దళితులకి ఎంత అన్యాయం చేశాడు, దళితులకి ఎంత దారుణంగా ఈ 5 సంవత్సరాల్లో జరిగినాయి అని మీరందరూ ఓపిక పట్టుకొని దళితులందరూ కూడా కడుపులో ఉంచుకొని ఈ 5 సంవత్సరాలు జీవితాలు గడిపారు. అయితే ఇక్కడ మౌలిక సదుపాయాలు ఇందాక మీరా గారు చెప్పినట్లు చూస్తూ ఉంటే ఈ దుర్భర పరిస్థితి, బెజవాడ ఎప్పుడూ కూడా రాజకీయాలకి రాజధాని, అన్నిటికీ సినిమాలకి రాజధాని అన్నారు. కానీ ఇక్కడ జీవన ప్రమాణాలు చూస్తుంటే మాత్రం నాకు మనసు కలిచివేసింది. యాక్చువల్గా ఇంత పరిస్థితి, ఈ పరిస్థితుల్లో మన తోటి మానవులు ఉన్నారా అని. అయితే ఇక్కడ ఈ ఎర్రకట్ట నుంచి ఒక ఫ్లైఓవరు, ఇవన్నీ కూడా ప్రణాళిక వేస్తూ ఉన్నాం. వేసినాక మీ అందరికి కూడా చూపెట్టి, ఎలక్షన్ ముందే చూపెడతాం వీలైనంత వరకు. చూపెట్టినాక మీ అందరి సహకారంతో, భగవంతుడి ఆశీస్సులతో నేను, చిన్ని గారు, కమలం సైకిల్ కమలం మీరు వేయటమే కాదు మన బంధుమిత్ర వర్గాలకు అందరికీ కూడా చెప్పి అటు నుంచి మొత్తం సైకిల్ గుర్తుపైన ఈ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ రాబోతా ఉన్నదనేటువంటి సంకేతాలు ఉన్నాయి. ఈరోజు 49వ డివిజన్లో ముఖ్యంగా తల్లిపోగు ప్రసాద్ మరి గతంలో వైసీపీలో పనిచేశాడు. ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో, అలాగే సుజనా చౌదరి గారు లాంటి వ్యక్తి మన నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలనేటువంటి ఆకాంక్షతో, చిన్ని గారి ఆశీస్సులతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి ప్రసాద్ను, వారి యొక్క ముఖ్య అనుచరులను, వాళ్ళ స్నేహితులకు హృదయపూర్వకమైనటువంటి తెలుగుదేశం పార్టీ స్వాగతం పలుకుతా ఉన్నది, సుస్వాగతం పలుకుతా ఉన్నది. వాస్తవం చెప్పాలంటే గతంలో 49వ డివిజన్లో 2014లో 2019లో కొంత మైనస్ను ఎదుర్కొన్న మాట వాస్తవం. ఈరోజు అమిత ఉత్సాహంతోటి తెలుగుదేశం పార్టీలో ప్రసాద్, ఇక్కడ బడుగు వెంకన్న డివిజన్ అధ్యక్షుడు, కత్తి డేవిడ్, ఇలాగ అనేక మంది ఈ డివిజన్లో ఒక బలమైనటువంటి తెలుగుదేశం పార్టీకి శక్తిగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఖండించారు. 44వ డివిజన్ చెరువు సెంటర్ వద్ద అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి వైసీపీ నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్తో
డివిజన్ కార్పొరేటర్లు పాల్గొని సీఎం జగన్పై దాడిని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి సందర్భంగా పూలమాలలు వేయటం జరిగిందని, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన వ్యక్తి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో మనమందరం కూడా నడవాలని కోరుకుంటున్నామని వెల్లడించారు. సీఎం జగన్పై జరిగిన దాడిని తాము ఖండిస్తున్నామని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు అలిపిరిలో డ్రామాలు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలిపిరిలో చంద్రబాబు ఎలా డ్రామాలు చేశాడు, డ్రామాల నాయకుడు ఎవడున్నాడంటే చంద్రబాబు నాయుడు. జగనన్న నిత్యం ప్రజల్లో ఉన్నాడు. అలాగే ఆయన ఉన్న ఎస్కాట్స్ కూడా అడ్డు పెడుతున్నా సరే, మొత్తం ఏదైనా సరే పూలు జల్లుతున్నా సరే, అడ్డు పెడుతున్నా సరే, వద్దు ప్రజలు నాకు ఆదరాభిమానంతో నా పూలు జల్లుతున్నారు, మీరు వాళ్ళకి అడ్డు పడొద్దు అని చెప్పేసి ఆయన ప్రజల ముందుకు వెళ్తున్నారు, ప్రజల్లోకి వస్తున్నారు. కావాలని చెప్పేసి వాళ్ళలాగా దాడులు చేయడం లేకపోతే ఏదో క్రియేట్ చేయడం అనేది మా నాయకుడికి తెలియదు, జగనన్నకి తెలియదు. ఎంతసేపటికి ప్రజల అభిమానంతో ముందుకెళ్తాం, ప్రజల కోసం మమేకమవుతాం. కానీ కావాలని చెప్పేసి డ్రామాలు ఆడి కావాలని కొత్త ట్రిక్కులు ప్లే చేసి చంద్రబాబు నాయుడు. కానీ నిన్న జరిగిన దారుణానికి మేమందరం చాలా ఖండిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి పిరికిపంద చర్య అని 57 డివిజన్ వైసీపీ నేతలు చెన్నకేశవరెడ్డి, కాజా విమర్శించారు. న్యూ రాజరాజేశ్వరిపేటలోని 57 డివిజన్ వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నేతలు చెన్నకేశవరెడ్డి, కాజా తదితరులు సీఎం జగన్పై సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు జరిగిన దాడి ఘటనపై మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విశేష ప్రజాదరణ వస్తుందని వారు తెలిపారు. మేమంతా సిద్ధం యాత్ర విజయవాడ నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న సమయంలో సీఎం జగన్పై గులకరాళ్లతో దాడి చేశారని, ఈ ఘటనలో వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు కంటికి కూడా గాయమైందన్నారు. ఈ విధమైన ఘటనలకు పాల్పడిన పిరికిపంద చర్య అని వారు దుయ్యబట్టారు. నీచ రాజకీయాలకు పాల్పడటం తగదని వారు హెచ్చరించారు. నా పేరు వాసాబాబు, సిటీ జనరల్ సెక్రటరీ, 57 డివిజన్ ఇన్ఛార్జ్ అండి. ముఖ్యంగా నిన్న జరిగిన సిద్ధం సభ భారీ విజయం సాధించింది. ఆ విజయాన్ని ఓరవలేక కొందరు ఆ లోకల్గా పోటీ చేసే తెలుగుదేశం అభ్యర్థి మా వెల్లంపల్లి గారి యొక్క ఈ తాకిడి తట్టుకోలేక ఈ విధమైన పని చేయడం జరిగింది. ఇది హేయమైన చర్య, నీచమైన చర్య. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. మా జగన్ గారిని, మా వెల్లంపల్లి గారిని ఏమీ చేయలేరు. ఇప్పుడు గెలిచేది, నెక్స్ట్ ఎలక్షన్లో గెలిచేది వెల్లంపల్లి శ్రీనివాస్ గారే. ఇది రాసుకోండి, ఇది పక్కా. జై జగన్, జై వెల్లంపల్లి. నిన్న రాత్రి జరిగిన సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి, అట్లాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి కూడా కన్ను తీవ్రమైన గాయమయ్యి ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఇటువంటి పిరికిపంద చర్యలు బోండా ఉమామహేశ్వరరావు గారు కానీ టీడీపీ పార్టీ వారు ఇటువంటి పిరికిపంద చేష్టలు ఎప్పుడు కూడా మానుకోండి. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాలి తప్ప వెల్లంపల్లి వచ్చిన కాడి నుంచి, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఉమామహేశ్వరరావు గారికి ఎటువంటి పాలుపోవట్ల, ఓడిపోతామే. మా పాదయాత్ర, బస్సు యాత్ర చాలా విజయవంతం అయింది. ఈ విజయవంతం అయిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ వారు మా నాయకుడి మీద దాడి చేయడం చాలా బాధాకరం. అదే మీ మీద ఇట్లా దాడి జరుగుంటే మేము ఇది దాడి చేయడం మంచిది కాదని మేము స్పందించేవాళ్ళం. కానీ మీరు అలా చేయలేదు. మీకు మాకున్న రీజన్. నా పేరు స్వామిదాస్, వైఎస్ఆర్ కార్యకర్తని. దయచేసి ఇది ఒక ప్లాన్గా నాకు వచ్చిన ఆలోచనకి, నాకు తట్టిన ఆలోచనకి ఇది ఒక ప్లాన్గా ఉంది. ఇది అక్కడ ఒక చీకటిగా పెట్టుకొని 4 సార్లు 5 సార్లు మేము వస్తుంటే యాత్రను మామూలుగా కరెంటులు తీసి ఈ రకంగా ప్లాన్ చేసింది తప్పనిడిసి, ఇది ప్రత్యేకంగా అప్పటికప్పుడు జరిగింది మాత్రం కాదు. ఇది కావాలని ప్లాన్ చేసుకొని మొత్తం ఒక షూటర్తో మామూలుగా ప్లాన్ చేసుకొని ఎంత క్యాట్ బాల్ అయినా కానీ ఇంకోటైనా కానీ ఇంకో రకం ఇది జరగదు. ఇదంతా ఒక ఆలోచన, ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారంగానే జరిగింది. దాన్ని ఎవరనేది ఏంటనేది ఎలక్షన్ కమిషన్ కానీ డిపార్ట్మెంట్ వారు కానీ సక్కరించి దయించి దీన్ని వైసీపీ కొత్త డ్రామాకు తెరతీసిందని సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ నేత బోండా ఉమా పేర్కొన్నారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో 57 డివిజన్ బీసీసీల ఆధ్వర్యంలో ఎన్నికల కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాన్ని సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోండా ఉమా, టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ ఎరుబోతు రమణారావుతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ విజయం ఖాయమైందని,
ఓటమి భయంతోనే వైసీపీ కొత్త డ్రామాకు తెరలేపిందని ఆయన ఆరోపించారు. సీఎం జగన్ ని గులకరాళ్లతో కొట్టే అవసరం తమకు లేదని, సీఎం జగన్ వెనకే పోలీసు బలగాలు ఉన్నాయని, వాటి ద్వారా ఈ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకుని శిక్షించాలని ఆయన సూచించారు. ప్రజలకు సేవ చేయడానికి ఈ కార్యాలయాల ద్వారా అన్ని రకాలుగా పెన్షన్ అప్లికేషన్లు కానించి పథకాల అప్లికేషన్ల వరకు అన్ని రకాలుగా ఈ కార్యాలయాల్ని ప్రజలకు సేవకు ఉపయోగిస్తాం. ఇవాళ తెలుగుదేశం పార్టీ విజయం రాష్ట్రంలో కానీ అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో కానీ ఖాయమైంది. దానికే ఇవాళ కొత్త డ్రామాలకి తెరలేపుతా ఉన్నారు వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు. ఆ సాక్షాత్తు ముఖ్యమంత్రి మీదే గతంలో కూడా 2019లో ఆ రోజు కోడికత్తి డ్రామా ఆడారు. ఈరోజు గులకరాయి డ్రామా ఆడుతూ ఉన్నారు. ఈరోజు ఎవరికి అవసరం? ముఖ్యమంత్రిని గులకరాయితో కొట్టాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది? నువ్వు ముఖ్యమంత్రివి, నీ వెనకాల పోలీస్ వ్యవస్థ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, అలాగే మామూలు పోలీస్ ఉంది, స్పెషల్ స్క్వాడ్ ఉంది. ఇన్ని రకాలుగా పోలీసులు నీ పక్కన పెట్టుకొని గులకరాయితో నువ్వు కొట్టించుకున్నావంటే ఎవరు తప్పు అని అడుగుతా ఉన్నావు. తప్పు నీదా, నీ డిపార్ట్మెంట్దా, నీ ప్రభుత్వాందా, లేదంటే క్షీణించిన శాంతి భద్రతలదా ఈ రాష్ట్రంలో అని అడుగుతా ఉన్నావు. కాబట్టి ఇదంతా కూడా ఒక డ్రామా ప్రకారం ప్రజల సింపతి, ప్రజల సానుభూతి పొందడానికి జగన్మోహన్ రెడ్డి గతంలో కోడికత్తి డ్రామా ఏదైతే ఆడాడో ఇవాళ అదే ఆడుతూ ఉన్నాడు. కానీ ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ప్రజలు ఈసారి నమ్మే పరిస్థితి లేదు. బీజేపీ బలపరిచిన వ్యక్తి మన బోండా ఉమామహేశ్వర గారి చేత ఈ కార్యాలయం ఓపెనింగ్ చేయడం జరిగినది. కావున ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన, బీజేపీ, టీడీపీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ నా అభినందనలు. అలాగే ఈ సెంట్రల్ నియోజకవర్గం నుంచి మన బోండా ఉమా గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని మేమంతా అభ్యర్థిస్తున్నాం. అలాగే ఈ యొక్క సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడికి పశ్చిమ నియోజకవర్గంలో పోతిన మహేష్ కార్యాలయం వద్ద వైసీపీ నాయకులతో కలిసి పోతిన మహేష్ నిరసన వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడికి పశ్చిమ నియోజకవర్గంలోని పోతిన వెంకట మహేష్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి పోతిన వెంకట మహేష్ నిరసన వ్యక్తం చేశారు. ఈ దాడిని ఖండించాలని, కుట్ర రాజకీయాలను, కూటమి కుట్ర, హత్య రాజకీయాలు నశించాలని నినాదాలు చేశారు. ఆయన వెంట వెన్న శివశంకర్, మొబీనా, రాము గుప్తా, పొట్నూరి శ్రీనివాసరావు, సంజీవరావు, బొట్టా సాయి, సలాం, బందిచూడు శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. సీఎం జగన్ గారిపై దాడిని, సీఎం జగన్ గారిపై దాడిని, జన నేత జగన్ గారిపై దాడిని, కుట్ర రాజకీయాలను, కూటమి కుట్ర ఓటమి భయంతోనే టీడీపీ నాయకులు దాడులకు తెగబడుతున్నారని విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్పై దాడిని ఖండిస్తూ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నల్ల రిబ్బన్లతో నిరసన చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్పై రాయితో దాడి హేయమైన చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ నగరంలో జగన్పై జరిగిన రాయి దాడి బాధాకర విషయమన్నారు. టీడీపీ నేతల సిగ్గుమాలిన చర్యల్లో భాగంగా రాయి దాడి చేశారని చెప్పారు. జగన్కు వస్తున్న ప్రజాస్పందన చూసి ఓర్వలేకే జగన్పై దాడి చేశారని అన్నారు. ఎన్నికలకు జగన్ని దూరంగా ఉంచే ప్రయత్నంగా టీడీపీ నేతలు కుట్ర పన్నారని, చంద్రబాబు, లోకేష్ కనుసన్నల్లోనే ముఖ్యమంత్రిపై దాడి జరిగిందన్నారు. విజయవాడ నగరంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి నిజంగా బాధాకరం విషయం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఒక సిగ్గుమాలిన చర్యగా ఈరోజు విజయవాడ నగరంలో కనకదుర్గమ్మ వారధి దగ్గర నుంచి గారా రామర్పాడు రింగ్ దాకా ఈరోజు వేలాది మంది ప్రజానికం ప్రతి ఒక్కరి గారా బయటికి వచ్చి కనీ విని ఎరగని రీతిలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ప్రజాస్పందన చూసి తట్టుకోలేక ఓరవలేక ఏదైతే ఈ ప్రాంతంలో మేము బలంగా ఉందని చెప్పని సంకలు గుద్దుకునే తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ప్రజాస్పందన చూసి తట్టుకోలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసి నీచపు చర్య నిన్న తెలుగుదేశం పార్టీ చేస్తాం. ఈరోజు మేమందరం గారు తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న మా అందరికి గారు ఎంతో బాధ అనిపించింది. నిన్న వెనకమాలే ఉంటే ఈరోజు మీరు ఈ విధంగా సిగ్గుమాలిన చర్యలు చేయొచ్చు.
మీకు ఎందుకింత కోపం? మీకు నిజంగా సిగ్గుంటే, మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిలాగా కార్యక్రమాలు చేయండి, ఆయనలాగా సంక్షేమ పథకాలు చేయండి. ఈరోజు ఆయన చేసిన సంక్షేమ పథకాలు, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఈరోజు విజయవాడ నగరంలో ప్రజాస్పందన నిన్న మీరు అందరు గారు చూసే ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా కనకదుర్గమ్మ వారధి దగ్గర నుంచి గారా అడుగడుగునా గారా ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని సిపిఎం అభ్యర్థి బాబురావు తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 58వ డివిజన్ పాయకాపురం, పైపుల్ రోడ్డు తదితర ప్రాంతాల్లో సిపిఎం సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి సిహెచ్ బాబురావు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి వెళ్లి సుత్తి కొడవళ్లకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు స్థానిక ప్రజల సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం చెందారని మండిపడ్డారు. సింగనగర్ ఫ్లైఓవర్తో పాటు మధురనగర్ అండర్ బ్రిడ్జ్, గుణదల ఫ్లైఓవర్ నిర్మాణం చేయడంలో ఈ 5 ఏళ్ల కాలంలో వైసీపీ పాలకులు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా విస్మరించారని ధ్వజమెత్తారు. నిన్న విజయవాడ వచ్చారు. ఆయన మీద రాయి వీసినటువంటి ఘటనని మా పార్టీ ఖండించింది. దాని మీద విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరాం. ఎందుకంటే ఈ ఎన్నికల్లో అసలు విషయాలను పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కానీ ముఖ్యమంత్రి గారు విజయవాడ వచ్చిన తర్వాత ఆయన నిరాశ మిగిల్చారు. వైఎస్ఆర్ పార్టీ ఈ రోజున విజయవాడ నగర ప్రజలకి సమాధానం చెప్పాలి. గత 5 ఏళ్ల కాలంలో విజయవాడకి ఇచ్చిన హామీలు ఏమైనాయి? నగరపాలక సంస్థకు నిధులు ఇస్తామన్నారు, దుర్గగుడి అభివృద్ధికి నిధులు ఇస్తామన్నారు, ఫ్లైఓవర్ బ్రిడ్జీలు నిర్మిస్తామన్నారు, పేదవాళ్ళకి ఇళ్ళు ఇస్తామన్నారు, జక్కంపూడిలో టిట్కో ఇళ్ళు ఇస్తామన్నారు, పట్టాలు ఇస్తామన్నారు. మరి ఇవన్నీ ఏమైనాయి? వీటి మీద ముఖ్యమంత్రి గారి నుంచి సమాధానం లేదు, వైఎస్ఆర్ పార్టీ నుంచి సమాధానం లేదు. పైపెచ్చి ఇప్పుడైనా ఏం చేస్తారో కూడా స్పష్టత లేదు. బల ప్రదర్శన చేసుకోవచ్చు పార్టీలు, కానీ ప్రజలకు కావాల్సింది బల ప్రదర్శనే కాదు, వారి సమస్యలు తీరాలి. 5 ఏళ్లలో అధికారం ఇస్తే ఏం చేశారు? అంతకుముందు తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ళు వెన్నుపోటుదారుల కుట్రలో భాగంగానే ముఖ్యమంత్రిపై రాళ్ల దాడి జరిగిందని తంగిరాల రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ తూర్పు నియోజకవర్గంలో 17వ డివిజన్లో తంగిరాల రామిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కుటిల రాజకీయ నాయకులు ముఖ్యమంత్రిని ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక దొంగదెబ్బ తీసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. వెన్నుపోటుదారులు కుతంత్రలో భాగంగా చీకట్లో భౌతిక దాడులు జరిగాయన్నారు. నేరుగా ఏమీ చేయలేక ఈ తరహా దాడులు చేయటం తెలుగు తమ్ముళ్లకు అలవాటని ధ్వజమెత్తారు. ఏదైతే నిన్న ముఖ్యమంత్రిపై దాడి చాలా హేమమైన విషయం. టీడీపీ కూటమి పిరికితనం, టీడీపీ కూటమి భయపడి జగన్మోహన్ రెడ్డి మీద ఏమైనా దాడులు చేస్తుంది. వాళ్ళు ఎన్ని దాడులు చేసినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. ప్రజల ఆధారం ఉంది ఆయనకి. ఏదైతే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా నిరసనలు చేయొచ్చు, పాదయాత్రలు చేయొచ్చు, బస్సు యాత్రలు చేయొచ్చు. ఇదే భాగంలో ఆయన ప్రజల్లోకి వెళ్తే ఆయన మీద సెంట్రల్ నియోజకవర్గంలో, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఏదైతే కృష్ణా వాటర్ సెంటర్లో ఆయన్ను ఎయిర్గన్నులు పెట్టి కొట్టడం చాలా దురదృష్టకరం, చాలా బాధాకర విషయం మాకు. ఎందుకంటే అదే ఎయిర్గన్ను ఒక్క అరంగులం కిందకని తగిలింటే ప్రాణానికి ప్రమాదమై ఉండేది. ఎందుకంటే ఎయిర్గన్ అనే తమాషా కాదు. ఆ ఎయిర్గన్ దిగి వై ఆకారంలో కూడా ఆయన తలలోకి దిగటం కూడా జరిగింది. అదే విషయం కొంచెంగానే కిందకి కానీ దిగుంటే చాలా ప్రమాదం అనేది కూడా చెప్తున్నారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో బాధపడుతున్నారు. ఎందుకంటే 58 నెలలు పాలన చేసి ప్రతి ఒక్క సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడికి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి దుర్గారెడ్డి ఖండించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేస్తున్న బస్సు యాత్రలో సీఎం జగన్పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఈ దాడిని ఖండిస్తూ నిరసనలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తూర్పు నియోజకవర్గంలోని 22వ డివిజన్ నందు ఆ పార్టీ శ్రేణులు తమ నిరసన తెలిపారు.
సీఎం జగన్పై జరిగిన దాడిని ఖండించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి దుర్గారెడ్డి, పార్టీ నాయకురాలు నిమ్మల జ్యోతిక మీడియాతో మాట్లాడుతూ అభివాదం చేస్తున్న సమయంలో సీఎం జగన్పై దాడి జరగడం బాధాకరమన్నారు. నా పేరు పులిపాటి దుర్గారెడ్డి, ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నాము. నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఈరోజు తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ గారు అన్నగారి ఆధ్వర్యంలో ఈ నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ నిరసన ర్యాలీకి యావత్తు ప్రజానీకం, కృష్ణలంక ప్రజానీకం కాదు, రాష్ట్ర ప్రభుత్వం ప్రజానీకం మొత్తం కూడా ముఖ్య కంఠంతో ఖండిస్తున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను కానీ, సంక్షేమ పథకాలను కానీ, అభివృద్ధి కానీ తట్టుకోలేక వాళ్ళు భౌతికంగా అంతమొందించాలని చూస్తున్నారు. కానీ ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఇంటిలోనూ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కాబట్టి ఆ స్థానాన్ని ఎవరు చెరపలేరు, ఆయన ముద్రను కూడా ఎవరు తీసివేయలేరు. ఆయన స్థానాన్ని కానీ, ఆయన ముద్ర కానీ తీసేయాలంటే మళ్ళీ జగనే పుట్టాలి. కాబట్టి మేము ఏదైతే చెప్పదలుచుకున్నామో మే 13వ తారీఖు జరిగేటటువంటి ఎలక్షన్లో ఈ టీడీపీ వాళ్ళ అరాచకాలను, అన్యాయాలని ఓటు ద్వారా ఈ విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడం అనేది యావత్ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఈరోజు కనపడుతుంది. ముఖ్యంగా ఈ రోజున వాళ్ళకి విజయవాడ సిటీలో ఒక్క సీటు కూడా రాకోకుండా ఓడిపోతామన్న భయంతో టీడీపీ వాళ్ళన్న నాయకులు ఈ రకంగా మా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయించారంటే ఇంతకన్నా నీచమైన పనులు ఇంకా ఎవరో కూడా చేరని చెప్పి తెలియపరుచుకుంటున్నా. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎదుర్కొంటే మీరు చేసాము ఇది పని అని చెప్పేసి మీరు చూపించుకొని ప్రజలను ఓటు అడగండి. మేము ఈ పని చేసాము అని చెప్పి చూపించుకోవడానికి మా దగ్గర 100 ఉన్నాయి, 100 పథకాలు ఇచ్చాము, 100 అభివృద్ధులు చేశాము. మీరు ఏమి చేయలేక చేతకాక ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయటం అంటే మాకు కొద్దిగా భయం ఉంది. ఎందుకంటే ఈ రకంగా వచ్చే జన సముద్రాన్ని చూసి టీడీపీ వాళ్ళు భయపడుతున్నారు, ఏం జరుగుతుంది అనుకున్నాం. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడికి నిరసనగా రాష్ట్ర అభిమాన సంఘం వ్యవస్థాపకులు కావూరి జయకుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎం జగన్పై రాళ్ల దాడి చేయడం అమానుషమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిని యావత్ రాష్ట్ర ప్రజానికం ఖండించాలని ఆయన కోరారు. ఈ ఘటనపై ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు తన విధానాలు మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు. మా ఊరి ఈదుమూడి మాదిగ కార్పొరేషన్ కొమ్మూరి కనకారాం మాదిగ గారి జన్మస్థలం, సామాజిక ఉద్యమాలు పురిటిదిగా గడ్డ. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాడ గ్రామ నాయకత్వం, ఎడవల్లి మోహన్ రావు గారు అన్న నాయకత్వంలో, అదేవిధంగా మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు గారి నాయకత్వంలో ఈరోజు నిరసన తెలియజేయడానికి ఈ గ్రామంలో ఉన్నటువంటి యావత్తు వైఎస్ గారి అభిమానులు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా పలు సమాజం ఇక్కడికి చేరుకోవడం జరిగింది. నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు, ప్రజాపాలన నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేపు రానున్న ఎన్నికల్లో 170 స్థానాలు విజయడంకం మోగడానికి అవకాశం ఉన్నటువంటి మరోసారి ముఖ్యమంత్రిగా చేపడుతున్న తరుణంలో జగనన్న మీద ఆయనకు వస్తున్నట్టు ఆదరణ, అతనికి వస్తున్నటువంటి ప్రజా ఆకర్షణ, అతనికి వస్తున్నటువంటి ప్రజాబలం చూసి జరిగిన సంఘటన విజయవాడలో జరిగినటువంటిది చాలా దారుణమైన సంఘటన. అతను ఎదుగుదలను ఓర్చుకోలేక ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడటం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఇప్పుడు ఈదుమూడి గ్రామంలో తీవ్ర నిరసన తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాలు ఇటువంటి పునరావృతం కాకుండా ప్రజాస్వామ్య జీవితంలో ఎంతో ఉన్నతంగా ఎదగాలే తప్ప ఇట్లాంటి అవాంఛనీయ ఘటనలు జరగటం హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగంట్లరావు ఖండించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడటం సరికాదన్నారు. సీఎం జగన్పై జరిగిన దాడిని గుడివాడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెనిగండ్లరాము ఖండించారు. జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ మీద జగన్మోహన్ రెడ్డి గారికి రాయి విసిరి ఆయన గాయపరచడం అనే దాని మీద తీవ్రంగా గుడివాడ తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇలాంటి ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఎవరు చేశారనేది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. తప్పకుండా వెంటనే తేల్చాలి. ఇంతమంది పోలీసులు ఉంటే అంతమంది పోలీసుల మధ్యలో ఎవరైనా రాయేసి కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి తగిలేట్టు కొడతాం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. సో దీని మీద అర్జెంటుగా ఒక సిట్ వేసి అన్నా కానీ దీనికి ఎవరు వేసారనేది తేల్చాల్సిందిగా పోలీసు వారిని కోరుతా ఉన్నాం. లేదా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేసి సిట్ వేయించైనా కానీ అప్పుడైనా తేలుస్తామని చెప్పేసి
అందరికీ తెలియజేస్తా ఉన్నాం. రాజకీయ నాయకుల మీద దాడి చేయటం అంటే అది ఏమన్నా చిన్న విషయంగా తీసుకోకూడదు. మేమేదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గుడివాడ వచ్చి పోయిన ఎన్నికల ముందు వచ్చినప్పుడు టిడ్కో ఇళ్ళన్నీ ఫ్రీగా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం జగన్ పై దాడి పిరికిపంద చర్య అన్న వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రజాక్షేత్రంలో టీడీపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరిక. సీఎం జగన్ పై ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పై దాడికి నిరసనగా ఆందోళనకు దిగిన వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ నేతలు. దాడి ఘటనపై ఈసీ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్. సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేసిన కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు. దుర్గమ్మ దీవెనలతో సీఎం జగన్ మరోసారి అధికారంలోకి రావటం ఖాయమని వెల్లడి. 44వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ సీఎం జగన్ కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే కూటమితోనే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపణ. HDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.